నమస్తే అందరికీ. నేను ఈరోజు 3020 ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 4 బిహెచ్కే విల్లాతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఈ విల్లాస్ వచ్చేసి 4 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇతను వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ అండి. ఇప్పటివరకు చాలా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఈ 4 విల్లాస్తో పాటు బిల్డర్ దగ్గర 150 స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు 200 స్క్వేర్ యార్డ్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ 2 బిహెచ్కే హౌసెస్ కూడా సేల్ చేస్తున్నారు. వాటి యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విల్లాస్ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఎవరైతే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారో బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా, బ్రోకరేజ్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఈ డూప్లెక్స్ విల్లాస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ విల్లాస్ వచ్చేసి మనకి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ విల్లాస్ యొక్క డీటెయిల్స్ అని కూడా క్లియర్గా తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు విల్లాస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ 4 విల్లాస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి డూప్లెక్స్ విల్లాస్ 4 బిహెచ్కేతో రావడం జరిగింది. 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 3020 ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అయితే విల్లాస్ ఉన్నాయో విల్లాస్ ముందర ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. విల్లాస్కి వచ్చేసి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ మనం ఏదైతే సెకండ్ విల్లా ఉందో ఇది వచ్చేసి మనం మోడల్ విల్లా కింద చూపిస్తున్నాము. ఇక్కడ విల్లాకి సంబంధించినటువంటి ఎలివేషన్ అయితే చాలా నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి గేటు, ర్యాంప్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక ఫార్చునర్ కార్ లాంటిది పెట్టుకోవడానికి వీలు ఉంటుందండి. పెద్ద సైజుగా మనకి కార్ పెట్టుకోవడానికి పెద్ద సైజుగా పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ కూడా చూడవచ్చు, చాలా నీట్గా వర్క్ చేయించారు. సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. 27-50 ఉంది కాబట్టి మనకి చుట్టూ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ డోర్తో ఉన్నటువంటి మెయిన్ డోర్ కూడా చూడవచ్చండి. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను. చాలా నీట్గా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా క్లియర్గా చూపిస్తున్నాము. నీట్గా సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ ఇక్కడైతే గేటుకు సంబంధించినటువంటి పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్ దగ్గర ఉడకంగా నీట్గా వర్క్ చేయించారు. టైల్స్ కూడా నీట్గా స్టిక్ చేయడం జరిగింది. క్వాలిటీ మెటీరియల్ వాడి ఇక్కడ ఈ విల్లాస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ చూపిస్తున్నాము. ఇక్కడ పూర్తిగా టేక్ వుడ్తో ఉన్నటువంటి డోర్ అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ కూడా క్లియర్గా గమనించవచ్చండి. నీట్గా చౌకోట్ అనేది చేయించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. వీడియోలో చాలా స్పేషియస్ ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి చాలా ఓపెన్ స్పేస్ కూడా రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 బెడ్రూమ్ అండ్ ఇక్కడ కిచెన్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ కూడా చూపిస్తున్నామండి. ఫోటో ఫ్రేమ్స్ విండోస్ అనేది రావడం జరిగింది. విండోస్ కూడా చాలా స్పేషియస్ రావడం జరిగింది. లగ్జరీ కాన్సెప్ట్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారండి. చాలా నీట్గా మంచి మెటీరియల్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి నీట్గా మరొకసారి చూపిస్తున్నాము. ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నామండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు వచ్చేసి ఒకటి డోర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ విండో రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఒక విల్లా కమ్యూనిటీలో ఉంటే ఎలాగుంటుందో సేమ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వుడెన్ టైల్స్ కూడా వేయడం జరిగిందండి. వుడెన్ ఫ్లోరింగ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా చూస్తున్నాము. ఈ విల్లాస్కి వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్లో బోర్స్ వేయించారండి. బోర్ పాయింట్ కూడా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా నీట్గా చూపించడం జరుగుతుంది. సెట్ బ్యాక్ ఏరియా అయితే స్పేషియస్గా రావడం జరిగింది. బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూస్తున్నాను. బ్లాక్ కలర్లో ఉన్నటువంటి చౌకోట్ రావడం జరిగిందండి. నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ డోర్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. పెంట్ హౌస్లో వచ్చేసి మనకి స్టడీ రూమ్ కింద వాడుకోవడానికి ఎక్స్ట్రాగా ఇంకొక బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఫాల్ సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. అప్ టు ద సీలింగ్ వరకు ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకుని పెంట్ హౌస్లో ఉన్నటువంటి 4th బెడ్రూమ్ కూడా క్లియర్గా చూపించి లొకేషన్ డీటెయిల్స్, రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లివింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు.
ఫ్లోరింగ్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ కంటే బిఫోర్ పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్ వచ్చేసి మనకి ఒక 2 మెంబర్స్ కూర్చొని పూజ చేసుకునే విధంగా పెద్ద సైజుగా మనకి పూజా రూమ్ అనేది రావడం జరిగిందండి. పూజా రూమ్ వచ్చేసి ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోటు డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. స్పేషియస్ ఉన్నటువంటి బెడ్రూమ్స్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి వుడెన్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. నీట్గా టైల్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియా కూడా క్లియర్గా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ 2 విండోస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి నీట్గా ఫ్లోరింగ్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. అప్ టు ద సీలింగ్ ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ పక్కన వచ్చేసి ఇక్కడ హాల్ నుంచి బయట వైపుకి వచ్చేసి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. బాల్కనీ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విల్లా అయితే ఒక కమ్యూనిటీలో ఉన్న విధంగా కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ వాడి అన్నీ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్ళేసి పైన ఉన్నటువంటి 4th బెడ్రూమ్ కూడా క్లియర్గా చూద్దాము. లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విల్లాలో ఉన్నటువంటి స్టేర్ కేస్ అంతా కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. నీట్గా వర్క్ చేస్తున్నారు. పెయింటింగ్ సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము బయట వైపు ఉన్నటువంటి 4th బెడ్రూమ్ కూడా చూస్తున్నాము. ఇది వచ్చేసి స్టడీ రూమ్ కింద అయినా వాడుకోవచ్చు, లేదంటే హోమ్ థియేటర్ కిందైనా వాడుకోవచ్చు, లేదంటే ఎడిషనల్ బెడ్రూమ్ కింద అయినా వాడుకోవచ్చు అండి. టోటల్గా 4 బెడ్రూమ్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ కూడా చూపిస్తున్నామండి. చాలా విశాలంగా ఉన్నటువంటి బెడ్రూమ్స్ రావడం జరిగింది. ఇక్కడ మనకి 2 విండోస్ అనేది కూడా రావడం జరిగిందండి. పెద్ద సైజుగా వెంటిలేషన్ పర్పస్లో విండోస్ ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. నీట్గా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. నీట్గా టైల్ వర్క్ కూడా చేయించడం జరిగింది. యాంటిస్కేట్ టైల్స్ అనేది వేశారు. యాంటిస్కేట్ టైల్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విల్లా పైన ఉన్నటువంటి టెర్రస్ ఏరియా కూడా క్లియర్గా చూపిస్తున్నామండి. టెర్రస్ పైన చూసినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. అండ్ పెంట్ హౌస్ పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ రావడం జరిగింది. ఇక లాస్ట్గా ఈ విల్లాస్ యొక్క ఎగ్జాక్ట్గా లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈసీఎల్ దగ్గరలో ఉన్నటువంటి బండ్లగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో ఈ విల్లాస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. 4 విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క విల్లా వచ్చేసి 150 గజాల్లో 3020 ఎస్ఎఫ్టీతో కన్స్ట్రక్ట్ చేశారు. విల్లాస్ ముందర 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. రేట్ వచ్చేసి ఒక విల్లాకి 1,28,00,000 చెప్తున్నారు. బిల్లర్ దగ్గర వచ్చేసి వేరే హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 150 గజాల నుంచి 200 గజాల వరకు. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి హౌజెస్ కానీ లేదంటే ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న ఈ విల్లాస్ అనేది బుక్ చేసుకోవచ్చు. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.